హలో, ఐఎమ్ డాక్టర్ వినీలా, యువర్ ఈఎన్టీ సర్జన్. ఈరోజు మనం హియరింగ్ లాస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వినికిడి శక్తి అనేది ఎందుకు తగ్గుతుంది? దానికి చాలా రకమైన కారణాలు ఉంటాయి. మొదటిది, అది పుట్టుకతోనే ఉండొచ్చు హియరింగ్ లాస్ అనేది. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్తో పాటు హియరింగ్ లాస్ అనేది అవ్వచ్చు, వినికిడి శక్తి తగ్గడం అనేది. ఇంకా ఏమైనా పెద్ద పెద్ద శబ్దాలు వినడము, లేదా కంటిన్యూస్ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ వాడడం వల్ల కూడా హియరింగ్ లాస్ అనేది అవ్వచ్చు. ఇంకొకటి, వయసుతో పాటు నరం శక్తి అనేది తగ్గుతుంది, దానివల్ల కూడా వినికిడి అనేది తగ్గుతుంది. ఇలాంటి చాలా కారణాల వల్ల హియరింగ్ లాస్ అనేది ఉండొచ్చు. కానీ హియరింగ్ లాస్ అనేది, వినికిడి శక్తి తగ్గింది అనేది మనకు ఎలా తెలుస్తాయి? దాంట్లో ఏమేం లక్షణాలు ఉంటాయి? చిన్నపిల్లల్లో అయితే ఏదైనా శబ్దానికి పలకపోవడం కానీ, ఏదైనా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, లేదా మాటలు సరిగ్గా రాకపోవడం కానీ ఉంటే హియరింగ్ లాస్ ఉందనేది సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దానివల్ల కూడా హియరింగ్ లాస్ అవ్వచ్చు. ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా హియరింగ్ లాస్ అనేది ఉండొచ్చు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, పక్క వాళ్ళు చెప్పేది వినిపించకపోవడము, ఊరికే మళ్ళీ రిపీట్ చేయమని అడగడం, ఇంకా ఒక పెద్ద గ్యాదరింగ్లో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా వినిపించకపోవడము, లేదా టీవీ వాల్యూమ్ కానీ ఫోన్ వాల్యూమ్ కానీ పెంచి మాట్లాడడము, వీటన్నిటినీ చూసి హియరింగ్ లాస్ ఉంది అనేది సస్పెక్ట్ చేయొచ్చు. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? హియరింగ్ లాస్ అనేది వాల్యూమ్ ఎక్కువ పెట్టకుండా ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ టీవీ కానీ లో వాల్యూమ్లో చూడడం కానీ వినడం కానీ చేయొచ్చు. ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వస్తే ఇయర్లో ఫ్రీక్వెంట్ చెకప్స్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గేలా చూసుకోవడం వల్ల హియరింగ్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. దీన్ని ట్రీట్ చేయడం ఎలా? పుట్టుకతోనే హియరింగ్ లాస్ అనేది వచ్చినట్టయితే పిల్లల్లో హియరింగ్ ఎయిడ్స్ వాడడం కానీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడం కానీ, ఏదైనా తగిన సర్జరీస్, అవసరమైన సర్జరీస్ చేయించుకోవడము కానీ చేయొచ్చు. దీనివల్ల పిల్లల్లో లాంగ్వేజ్ అనేది త్వరగా డెవలప్ అవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే వేరే పెద్దవాళ్ళలో కానీ ఆ హియరింగ్ లాస్ దేనివల్ల వచ్చిందని చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడము, లైక్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే మందుల ద్వారా తగ్గించుకోవచ్చు, లేదా హియరింగ్ ఎయిడ్స్ అనేది కూడా వాడుకోవచ్చు.